అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఈరోజు మార్నింగే ఇక్కడే ఈ సినిమా చూడడం జరిగింది కోటాల శివ గారితో, వంశీ గారితో. అక్కడ సీట్లో కూర్చొని స్టార్ట్ అయ్యి మేము కూడా సినిమాతో పాటు కరీంనగర్ నుంచి కాకినాడ దాకా వెళ్ళొచ్చాం. సో ప్రతి క్యారెక్టర్ని ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో మేము ఉన్నట్టే ఫీల్ అయ్యాం. ఆ క్యారెక్టర్స్ అని అలా డిజైన్ చేశారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఈరోజు మేము తీసుకోగలిగాం. చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రైటర్ కమ్ డైరెక్టర్ శివరాజ్ గారికి. చాలా చక్కగా చేశారు, క్యారెక్టర్స్ అన్నీ లైవ్లీగా చేశారు. పనిచేసిన ప్రతి టెక్నీషియన్, మ్యూజిక్ చాలా బాగుంది. అందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ రావాలి. దేశవాళి వినోదం ఉన్నారు, పక్కా అలాగే ఉంది. సో సినిమా ప్రమోషన్స్ కూడా అలాగే ప్లాన్ చేశారు, దేశవాళి ప్రమోషన్స్. చక్కగా ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేసుకుంటూ అంత కొత్తగా ట్రై చేశారు. సో శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పాలంటే నేను ఎప్పుడు అన్నాని చాలా ప్రేమగా పిలుచుకుంటాను. ఇద్దరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా షేర్ చేసుకుంటాం. శ్రీనివాస్ రెడ్డి ఆనందంగా ఉండాలి, వాళ్ళ టీం ఆనందంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ముఖ్యంగా కొత్త చెవు గారికి, అనిల్ రావుపూడి గారికి, ఒక్కంత వంశీ గారికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మా టీంని ఎంకరేజ్ చేయడానికి మీ బిజీ షెడ్యూల్లో ఒక రోజు మొత్తం ఆల్మోస్ట్ పొద్దుట వచ్చారు, సినిమా చూశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మా కోసం టైం స్పెండ్ చేస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సరిగ్గా ఒక నెల క్రితం ఇదే ఆడిటోరియంలో మా సాంగ్ రిలీజ్ చేసామండి. సుకుమార్ గారి చేతుల మీద రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అందరికీ బాగా నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కొత్త శివ గారి చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ అండ్ వంశీ గారి చేతుల మీదుగా పితా క్యారెక్టర్ అండ్ రావుపూడి గారి చేతుల మీదుగా గుంటూరు బంధు గారికి రిలీజ్ అయింది. ఇవి కూడా అందరికీ నచ్చి సినిమా చూడాలి అని క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయని నమ్ముతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. విషయానికి రా. తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావ ఏమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాపాలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచానికి మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్